సుగ్రీవమిత్రం పరమం పవిత్రం సీతాకళత్రం నవమేఘగాత్రం కారుణ్యపాత్రం శతపత్రనేత్రం శ్రీరామచంద్రం సతతం నమామి. శ్రీమద్ రామాయణం సుందరకాండము 6, 7, 8 సర్గలు. రావణాదుల భవనములలో హనుమ సీతాదేవి కొరకై వెతకుట, రావణుని భవనములు మరియు పుష్పక విమాన వర్ణన. సనికామం విమానేషు విషణ్ణాః కామరూపదృక్ విచచార పునర్లంకాం లాఘవేన సమన్విత అన్న శ్లోకంతో 6వ సర్గ ప్రారంభమవుతోంది. కామరూపి అయిన హనుమంతుడు సీత జాడ కానరాక విచారగ్రస్తుడై మరింత జాగరూకతతో లంకయందంతటా వెతకసాగాడు. సీతాదేవిని అన్వేషిస్తున్న హనుమ సీతకు రాక్షస స్త్రీలకు ఉండే వ్యత్యాసములను ఆకళింపు చేసుకున్నాడు. తన మనస్సులో సీతను సులువుగా గుర్తుపట్టేందుకు వీలుగా సీతమ్మ వారి ఊహాచిత్రాన్ని మలుచుకున్న హనుమ అక్కడి స్త్రీలను, వారి హావభావములను, వారి కనుముక్కు తీరులపై దృష్టి సారించి చూస్తున్నాడు. రాముని ఎడబాటు కారణంగా అమ్మవారి ముఖం విదియనాటి చంద్రుని వలె కాంతిహీనమై ఉంటుందని, సహజముగా బంగారు కాంతితో అలరారే ఆమె దేహం ధూళిదూసనమై ఉండొచ్చునని తలచాడు. గాలితాకిడికి మేఘము నుండి వీడిన శకలము వలె సీతపడుతున్న ఆవేదన ఆమె ముఖంపై ప్రతిబింబిస్తుండొచ్చునని రూఢి చేసుకున్నాడు. అయితే అప్పటి వరకు అటువంటి లక్షణములతో ఉన్న జానకీదేవి మాత్రం ఎంత వెతికినా మారుతికి కనబడలేదు. అలా సీత జాడ కనుగొనే ప్రయత్నంలో హనుమ రావణ ప్రాసాదంలోకి ప్రవేశించాడు. మహారణ్యంలో సింహాలు తిరుగుతున్నట్లు ఆ భవనంలో భయంకరమైన రాక్షసులు కాపలా ఉన్నారు. వెండి బంగారములతో నిర్మింపబడిన ఆ రావణుని భవనములు అద్భుతంగా ఉన్నట్లు ఆంజనేయుడు గమనించాడు. అలుపెరుగని వారు శూరులు ఆయుధములను ధరించి వారి వారి వాహనములు అధిరోహించి సర్వసన్నద్ధంగా ఉన్న దళాలను చూచాడు హనుమ. ఆ భవనం భేరీ మృదంగ ధ్వనులతో, శంఖనాదములతో మారుమ్రోగుతోంది. నిత్యార్చనలు, హోమకార్యములు, పూజలు యథావిధిగా కొనసాగుతున్నాయి. హనుమ అటువంటి రావణుని భవనముతో పాటు వివిధ రాక్షసుల గృహములు, ఉద్యానవనములు వీక్షిస్తూ నిర్భయంగా సంచరిస్తున్నాడు. ప్రహస్తుడు, మహాపార్షుడు, కుంభకర్ణుడు, విభీషణుడు మొదలగు వారి గృహములు ఒకదానిపై నుండి ఇంకొక దానిపై దుముకుతూ సీత కొరకే గాలిస్తున్నాడు ఆంజనేయుడు. అప్పుడే తెలతెలవారుతోంది. సీతమ్మ జాడ వెతికే క్రమంలో ఉన్న పవనకుమారుడు ఒక సనాతనమైన భవనాన్ని చూచాడు. ఆ భవనంలో ఉన్న తులసి వనాన్ని గాంచాడు. శ్రీహరి నామస్మరణ ఆ భవనం నుండి లీలగా వినిపిస్తోంది. రాక్షసులకు నివాస స్థానమైన లంకలో సజ్జనులు ఉండడం ఏ విధంగా సాధ్యం అని ఆశ్చర్యపోతున్న హనుమ ఆ భవనం విభీషణుడని గ్రహించాడు. సజ్జన సాంగత్యం వల్ల కార్యహాని జరగదు అని తలచిన హనుమ బ్రాహ్మణ రూపంలో విభీషణుకు దర్శనమిచ్చాడు అని రామచరితమానసులో చెప్పబడింది. తదుపరి హనుమ మహోదరుడు, విరూపాక్షుడు, విద్యుజ్జిహుడు, విద్యున్మాలి, వజ్రదంష్ట్రుడు, సారణుడు, ఇంద్రజిత్తు, జంబుమాలి, సుమాలి మొదలగు వారి గృహాలను జల్లెడబట్టాడు. తరువాత కపి రాక్షస ప్రభువైన రావణుని మందిరంలోకి ప్రవేశించాడు. రావణుని ఆ భవనం సదాశివునికి నివాస స్థానమైన కైలాసం వలె భాసిల్లుతోంది. ఆ భవనం సహస్రకిరణుడైన సూర్యుని తేజంతో వెలిగిపోతోందా అన్నట్లుంది. హనుమ సీతమ్మ వారి కోసం రావణాదుల భవనములనేగాక అందలి చెట్టు పుట్టలను కూడా ఏ ఒక్కటి విడవకుండా శోధిస్తున్నాడు. రావణుని భవనం విశాలమైన ఆయుధ ధనుశ్చాలనలు కలిగి ఉంది. ఆ భవనములు రావణుని కొరకై స్వయంగా అసురశిల్పి మయుడే నిర్మించాడా అన్నట్లు ఉన్నాయి. పిమ్మట హనుమ అక్కడే ఆ భవనాల మధ్యలో ఉన్న పుష్పక విమానాన్ని దర్శించాడు. మణులతోనూ వజ్రములతోనూ చిత్రముగా నిర్మింపబడింది ఆ విమానం. దివి నుండి భూకి దిగి వచ్చిందా అన్నట్లుంది. ఎంతమంది ఎక్కినా మరొకరికి చోటు ఉండడం దీనిలోని విశేషం. అటువంటి ఆ విమానాన్ని హనుమంతుడు చూచాడు. ఆ విమాన నిర్మాణం సాటి లేనిది, ఊహల కందనిది. అంతరిక్షమునందు ఎచటికైనా అప్రతిహతంగా ప్రయాణించగలదు.
తీవ్రమైన తపశ్చర్య చేత పరాక్రమం చేత పొందబడింది కావున అది యజమాని మనస్సెరిగి పయనిస్తుంది. అందులో లేని విశేషం కానీ చెక్కబడని శిల్పం కానీ లేదు. సభాభవనాలు, భోజనశాలలు, వినోద మందిరాలు కలిగి ఉంది. దాని గమనం వాయువేగం, శత్రువులకు కూడా నివారింపశక్యం కానిది. ఆ విమానం సూర్యమార్గానికి సూచిక అన్నట్లు విరాజిల్లుతోంది. దేవశిల్పి అయిన విశ్వకర్మ బ్రహ్మదేవుని కొరకై ఈ దివ్య విమానాన్ని నిర్మించాడు. కుబేరుడు తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మ వద్ద నుండి ఆ విమానాన్ని కానుగ్గా పొందాడు. రత్నకాంతులు విరజిల్లే ఆ విమానం పుష్పకం అన్న పేరుతో ప్రసిద్ధికెక్కింది. అటువంటి మహత్తరమైన విమానాన్ని అన్యులు కలిగి ఉండడాన్ని చూసి సహించలేని రావణుని తల్లి దానిని తీసుకురమ్మని పుత్రుని ప్రేరేపించింది. రావణుడు తన పరాక్రమంతో కుబేరుని జయించి దాన్ని తన వశం చేసుకున్నాడు. అటువంటి విమానాన్ని చూచి ఆశ్చర్యపోయాడు హనుమ. గృహాలనన్నింటినీ పరికించి చూచిన హనుమ చక్కని గుహలు కలిగి పర్వతం వలె ఉన్న రావణుని భవనమునందు మరొక్క మారు ప్రవేశించాడు. వసంత పుష్పోత్కర చారు దర్శనం వసంతమాసాదపి కాంత దర్శనం సపుష్పకం తత్ర విమానముత్తమం దదర్శతద్వానరవీర సత్తమః అన్న శ్లోకంతో సుందరకాండలోని 6, 7, 8 సర్గల్లో చెప్పబడిన ముఖ్య విషయములు పూర్తయ్యాయి. ఇప్పుడు వాల్మీకి మహర్షి వచించిన ఆయా సర్గల్లోని శ్లోకములను వింటారు. సనికామం విమానేషు విషణ్ణః కామరూపధృక్ విచచార పునర్లంకాం లాఘవేన సమన్వితః ఆససాదాథ లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనం ప్రాకారేణార్కవర్ణేన భాస్వరేణాభిసంవృతం రక్షితం రాక్షసైర్ఘోరైః సింహైరివ మహద్వనం సమీక్షమాణో భవనం చకాసే కపికుంజరః రూప్యకోపహితైశ్చిత్రైః తోరణైర్హేమభూషితైః విచిత్రాభిశ్చ కక్షాభిః ద్వారైశ్చ రుచిరైర్వృతం గజాస్థితైర్మహామాత్రైః శూరైశ్చ విగతశ్రమైః ఉపస్థితమసంహార్యైః హయైశ్చందనయాయిభిः సింహవ్యాఘ్రతనుత్రాణైః దాంతకాంచనరాజతైః ఘోషవద్భిర్విచిత్రైశ్చ సదా విచరితం రథైః బహురత్నసమాకీర్ణం పరార్ధ్యాసనభాజనం మహారథసమావాసం మహారథమహాస్వనం దృశ్యైశ్చ పరమోదారైః తైస్తైశ్చ మృగపక్షిభిः వివిధైర్బహుసాహస్రైః పరిపూర్ణం సమంతతః వినీతైరంతపాలైశ్చ రక్షోభిశ్చ సురక్షితం ముఖ్యాభిశ్చ వరస్త్రీభిः పరిపూర్ణం సమంతతః ముదిత ప్రమదారత్నం రాక్షసేంద్ర నివేశనం వరాభరణ సంహాద్రైః సముద్రస్వన నిశ్వనం తద్రాజగుణ సంపన్నం ముఖ్యైశ్చాగరుచందనైః మహాజనైః సమాకీర్ణం సింహైరివ మహద్వనం భేరీ మృదంగభిరుతం శంఖఘోష నినాదితం నిత్యార్చితం పర్వహుతం పూజితం రాక్షసైః సదా సముద్రమివ గంభీరం సముద్రమివ నిశ్వనం మహాత్మనో మహాద్వేష్మ మహారత్న పరిచ్ఛదం మహారత్న సమాకీర్ణం దదర్శ స మహాకపిః విరాజమానం వపుషా గజాశ్వరథ సంకులం లంకాభరణమిత్యేవ సోమన్యత మహాకపిః చచార హనుమాంస్తత్ర రావణస్య సమీపతః గృహాద్గృహం రాక్షసానాం ఉద్యానాని చ వానరః వీక్షమాణో హ్యసంత్రప్తః ప్రాసాదాంశ్చ చచారసః అవప్లుత్య మహావేగః ప్రహస్తస్య నివేశనం తతోన్యత్ పుప్లువేవేష్మ మహాపార్శ్వస్య వీర్యవాన్ అథ మేఘప్రతీకాశం కుంభకర్ణ నివేశనం విభీషణస్య చ తదా పుప్లువే స మహాకపిః మహోదరస్య చ గృహం విరూపాక్షస్య చైవ హి విద్యుజ్జిహ్వస్య భవనం విద్యున్మాలేస్తథైవ చ వజ్రదంష్ట్రస్య చ తథా పుప్లువే స మహాకపిః సుకస్య చ మహాతేజాః సారణస్య చ ధీమతః తథా చేంద్రజితో వేష్మ జగామ హర్యూథపః జంబుమాలేః సుమాలేశ్చ జగామ హరిసత్తమః రశ్మికేతోశ్చ భవనం సూర్యశత్రోస్తథైవ చ వజ్రకాయస్య చ తథా పుప్లువే స మహాకపిః ధూమ్రాక్షస్య చ సంపాతేః భవనం మారుతాత్మజః విద్యుద్రూపస్య భీమస్య ఘనస్య విఘనస్య చ సుకనాసస్య వక్రస్య శఠస్య వికటస్య చ హ్రస్వకర్ణస్య దంష్ట్రస్య రోమసస్య చ రాక్షసః
యుద్ధోన్మత్తస్య మత్తస్య ధ్వజగ్రీవస్య నాదినః విద్యుజ్జిహ్వేంద్రజిహ్వానాం తథా హస్తిముఖస్య చ कराळस्य पिशाचस्य शोणिताक्षस्य चैव हि क्रममाणः क्रमेणैव हनुमान् मारुतात्मजः तेषु तेषु महार्हेषु भवनेषु महायशाः तेषां वृद्धिमतां वृद्धिं ददर्श स महाकपिः सर्वेषां समतिक्रम्य भवनानि समन्ततः आससादाथ लक्ष्मीवान् राक्षसेन्द्रनिवेशनम् रावणस्योपशायिन्यो ददर्श हरिसत्तमः विचरन् हरिशार्दूलो राक्षसीर्विकृतेक्षणाः शूलमुद्गरहस्ताश्च शक्तितोमरधारिणीः ददर्श विविधान् गुल्मान् तस्य रक्षपतेर्गृहे राक्षसांश्च महाकायान् नानाप्रहरणोद्यतान् रक्तान् श्वेतान् सितांश्चैव हरींश्चापि महाजवान् कुलीनान् रूपसम्पन्नान् गजान् परगजारुजान् निष्ठितान् गजशिक्षायाम् ऐरावतसमान् युधि निहन्त्रून् परसैन्यानां गृहे तस्मिन् ददर्श सः क्षरतश्च यथा मेघान् स्रवतश्च यथा गिरीन् मेघस्तनितनिर्घोषान् दुर्धर्षान् समरे परैः सहस्रं वाहिनीस्तत्र जाम्बूनदपरिष्कृताः हेमजालपरिच्छन्नाः तरुणादित्यसन्निभाः ददर्श राक्षसेन्द्रस्य रावणस्य निवेशने शिबिका विविधाकाराः स कपिर्मारुतात्मजः लतागृहाणि चित्राणि चित्रशालागृहाणि च क्रीडागृहाणि चान्यानि दारुपर्वतकानपि कामस्य गृहकं रम्यं दिवागृहकमेव च ददर्श राक्षसेन्द्रस्य रावणस्य निवेशने समन्दरगिरिप्रख्यं मयूरस्थानसङ्कुलम् ध्वजे स्टिभिराकीर्णं ददर्श भवनोत्तमम् अनेकरत्नसङ्कीर्णं निधिजालं समन्ततः धीरनिष्ठितकर्मान्तं गृहं भूतपतेरिव अर्चिभिश्चापि रत्नानां तेजसा रावणस्य च विरराजाथ तद्वेश्म रश्मिमानिव रश्मिभिः जाम्बूनदमयान्येव शयनान्यासनानि च भाजनानि च मुख्यानि ददर्श हरियोधपः मध्वासवकृतक्लेदं मणिभाजनसङ्कुलं मनोरमम संबाधं कुबेरभवनं यथा नूपुराणां च घोषेण काञ्चीनां निनदेन च मृदङ्गतलघोषैश्च घोषवद्भिर्विनादितम् प्रासादसङ्घातयुतं स्त्रीरत्नशतसङ्कुलं सुव्यूढकक्ष्यं हनुमान् प्रविवेश महागृहम् इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकीये आदिकाव्ये सुन्दरकाण्डे 6 सर्गः स वेश्मजालं बलवान् ददर्श व्यासक्तवैडूर्यसुवर्णजालं यथा महत्प्रावृषिमेघजालं विद्युत्पिनद्धं सविहङ्गजालं निवेशनानां विविधाश्च शालाः प्रधानशङ्खायुधचापशालाः मनोहरश्चापि पुनर्विशालाः ददर्श वेश्मादृशु चन्द्रशालाः गृहाणि नानावसुराजितानि देवासुरैश्चापि सुपूजितानि सर्वैश्च दोषैः परिवर्जितानि कपिर्ददर्श स्वबलार्जितानि तानि प्रयत्नाभिसमाहितानि मयेव साक्षादिव निर्मितानि महीतले सर्वगुणोत्तराणि ददर्श लङ्काधिपतेर्गृहाणि ततो ददर्शोच्छ्रितमेघरूपं मनोहरं काञ्चनचारुरूपं रक्षोधिपस्यात्मबलानुरूपं गृहोत्तमं ह्यप्रतिरूपरूपम् महीतले स्वर्गमिव प्रकीर्णं श्रियाज्वलन्तं बहुरत्नकीर्णं नानातरूणां कुसुमावकीर्णं गिरेरिवाग्रं रजसावकीर्णं नारीप्रवेकैरिव दीप्यमानं तटिद्भिरम्भोदवदर्च्यमानं हंसप्रवेकैरिव वाह्यमानं श्रियायुतं खे सुकृतां विमानम् यथा नगाग्रं बहुधातु चित्रं यथा नभश्चग्रहचन्द्रचित्रं ददर्श युक्तीकृतमेघचित्रं विमानरत्नं बहुरत्नचित्रम् महीकृता पर्वतराजिपूर्णा शैलाः कृता वृक्षवितानपूर्णाः वृक्षाः कृताः पुष्पवितानपूर्णाः पुष्पं कृतं केसरपत्रपूर्णम् कृतानि वेश्मानि च पाण्डुराणि तथा सुपुष्पाण्यपि पुष्कराणि पुनश्च पद्मानि सकेसराणि धन्यानि चित्राणि तथा वनानि पुष्पाह्वयं नाम विराजमानं रत्नप्रभाभिश्च विवर्धमानं वेश्मोत्तमानामपि चोच्यमानं महाकपिस्तत्र महाविमानम्
కృతాశ్చ వైడూర్యమయా విహంగాః రూప్యప్రవాళైశ్చ తథా విహంగాః చిత్రాశ్చ నానావసుభిర్భుజంగా జాత్యానురూపాస్తురగాः సుభంగాः ప్రవాళజాంబూనద పుష్పపక్షాః సలీలమావర్జిత జిహ్మపక్షాః కామస్య సాక్షాదివ భాంతిపక్షాః కృతా విహంగాः సుముఖాः సుపక్షాః నియుజ్యమానాస్తు గజాः సుహస్తాః సకేసరాశ్చోత్పలపత్రహస్తాః బభూవ దేవీ చ కృతా సుహస్తా లక్ష్మీస్తదా పద్మిని పద్మహస్తా ఇతీవ తద్గృహమభిగమ్య శోభనం సవిస్మయో నగమివ చారు శోభనం పునశ్చ తత్పరమ సుగంధి సుందరం హిమత్యయేనగమివ చారుకందరం తతః సతాం కపిరభిపత్య పూజితాం చరన్పురీం తస్య ముఖబాహుపాలితాం అదృశ్యతాం జనకసుతాం సుపూజితాం సుదుఃఖితః పతిగుణవేగనిర్జితాం తతస్తదా బహువిధ భావితాత్మనః కృతాత్మనో జనకసుతాం సువర్త్మనః అపశ్యతో భవదతి దుఃఖితం మనః సుచక్షుషః ప్రవిచరతో మహాత్మనః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే సుందరకాండే సప్తమః సర్గః. స తస్య మధ్యే భవనస్య సంస్థితం మహద్విమానం మణివజ్రచిత్రితం ప్రతప్తజాంబూనదజాలకృత్రిమం దదర్శ వీరః పవనాత్మజః కపిః. తదప్రమేయా ప్రతికారకృత్రిమం కృతం స్వయం సాధ్వితి విశ్వకర్మణా దివం గతం వాయుపథ ప్రతిష్ఠితం వ్యరాజతాదిత్య పథశ్చ లక్ష్మవత్. న తత్ర కించిన్న కృతం ప్రయత్నతో న తత్ర కించిన్న మహార్హరత్నవత్ న తే విశేషా నియతాః సురేష్వపి న తత్ర కించిన్న మహావిశేషవత్. తపస్సమాధాన పరాక్రమార్జితం మనస్సమాధాన విచారచారిణం అనేక సంస్థాన విశేష నిర్మితం తతస్తతస్తుల్య విశేష దర్శనం. మనస్సమాధాయతు శీఘ్రగామినం దురావరం మారుతతుల్యగామినం మహాత్మనాం పుణ్యకృతాం మహర్ధినాం యశస్వినామగ్ర్యముదామివాలయం. విశేషమాలంబ్య విశేష సంస్థితం విచిత్రకూటం బహుకూటమండితం మనోభిరామం శరదిందు నిర్మలం విచిత్రకూటం శిఖరం గిరేర్యథా. వహంతియం కుండల శోభితాననాః మహాశనా వ్యోమచరా నిశాచరాః వివృత్త విధ్వస్త విశాలలోచనాః మహాజవా భూతగణాః సహస్రశః. వసంత పుష్పోత్కర చారుదర్శనం వసంతమాసాదపి కాంతదర్శనం సపుష్పకం తత్ర విమానముత్తమం దదర్శ తద్వానరవీరసత్తమః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే సుందరకాండే అష్టమః సర్గః.